బంటి ఏమిటో అలా కూర్చుని నిద్రపోతున్నావు? లేకపోతే నువ్వు మొత్తం అంతా బంగారంలా తిరిగేసి నన్ను తన్నేస్తుంటే నన్ను ఎలా పడుకోమంటావు? సారీరా, రా పడుకో. బుద్ధి వచ్చింది బాబు, ఇంకెప్పుడు నీ దగ్గర పడుకోను. నేను డాడీ దగ్గరే పడుకుంటాను. ఆయన గురు పెట్టినా ఇలా గుర్రంలా తన్నాడు. వస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హాస్పిటాలిటీ. థ్యాంక్ యూ ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ హాస్పిటాలిటీ మిస్టర్ విజయ్. ఇట్స్ అవర్ డ్యూటీ సార్. మా మధు నిన్ను వదలలేకపోతున్నాడు. ఈ కంపెనీ కోసం ఇదే షిప్ లో తిరిగి సింగపూర్ వెళ్ళిపోతాం అంటున్నాడు. అంకుల్, మీరు మళ్ళీ నాకు కనిపిస్తారా? ఎందుకు కనిపించరా? మన ఇంటికి వస్తూ ఉండమని చెప్పు. మీరు రోజు మా ఇంటికి రావాలి అంకుల్. ఓ షూర్. మా మధుకి మాట ఇవ్వడం చాలా ప్రమాదం విజయ్. మాట తప్పితే ఊరుకోడు. అవసరమైతే మీ ఇంటికి వచ్చి నిన్ను కిడ్నాప్ చేసి మరీ తీసుకెళ్తాడు. ఈ సచ్ నాటి బాస్. సార్, నేను ఒడ్డునైనా ఉంటాను, ఓడ మీదైనా ఉంటాను. ఒడ్డున ఉంటే తప్పకుండా మిమ్మల్ని కలుసుకుంటాను, ఓడ మీద ఉంటే మిమ్మల్ని తలుచుకుంటాను. ఓకే రైట్. ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ అంకుల్. విజయ్, రేపే మా ఇంటికి తప్పకుండా రావాలి. అలాగే. Objection sustained. Proceed. Thank you, Your Honor. పురేసిన పడేకి ముద్దాయి సంఘ వ్యక్తులకు దొంగ బంగారం నమ్ముతూ తను అరెస్టు చేయబోయిన 3 కానిస్టేబుల్ను దారుణంగా కాల్చి చంపాడని ఇతన్ని పట్టుకుని ఇన్స్పెక్టర్ రామ్సింగ్ ఇచ్చిన బలమైన సాక్ష్యాలను బట్టి రుజువైంది కనుక ఈ ముద్దాయికి ఉరిశిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని మనవి చేసుకుంటున్నాను. ఈ కేసు తీర్పును ఈ నెల 20వ తేదీకి వాయిదా వేస్తున్నాను. చలి చలిగా ఉంది, కాదు కసి కసిగా ఉంది. చలి చలిగా ఉంది, కాదు కసి. అరుణా, నువ్వా? మిమ్మల్ని చూడాలనిపించింది, బయలుదేరాను. దారిలో వర్షం వచ్చేసి అబ్బా చలి. చల్లటి వేళ చలి చలిగా ఉందంటే చెలికాడు చెలరేగిపోతాడు సుమా. చెలికాడే కనుక చెలరేగిన అందం తెలుసా? గిలి పెరిగేలా చలి తీర్చటానికి ఒక్కటే మందు, అది అది చెలికాని కౌగిలి. తీరేందుకు చెలి నీలి ముంగురులకు ఒక వేడి వేడి ముద్దు. వద్దండి. కదిలే చేపల్లాంటి నీ కలువ కళ్ళకు ఘాటైన ముద్దు. కోటేరు తీరిన ఈ 3 వరాల ముక్కుకు మరో మరువలేని ముద్దు. కదిలే మధురమైన నీ పెదవులకు మరువలేని మరో ముద్దు. కనిపించని చెలి గుండెకు సూటైన ఘాటైన. కల్లోకొచ్చి కలవర పెడుతున్నావా? రేపు మీ ఇంటికి వచ్చి అల్లరి పెడతాను చూడు. నందబాబు గారు పైన ఉన్నారండి. బాబు గారు హలో మిస్టర్ విజయ్. హలో సార్. థ్యాంక్ యూ సార్. మీ మధు దగ్గర అటెండెన్స్ పెంచుకోవడానికి వచ్చాను సార్. నీకోసం ఎదురు చూస్తున్నాడయ్యా. ఇంకా రాలేదేమిటా అని గంగ వెళ్ళెత్తిపోతున్నాడు. కనీసం జ్యూస్ అయినా తాగడానికి భీష్మించు కూర్చున్నాడు. కూర్చో. థ్యాంక్ యూ సార్. రే మధు, నీ ఫ్రెండ్ వచ్చాడు చూడు. మీరు ఎందుకు ఇంత లేట్గా వచ్చారు అంకుల్? లేటా? మినిట్ కంటే ముందే వచ్చానయ్యా. టైం చూడు. ఇవాళ సండే అంటే ఫన్ డే. Yes, yes. Sunday is fun day. అయితే నన్ను పిక్నిక్ తీసుకెళ్తారా అంకుల్? ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉంది. Come on, చలో పిక్నిక్. అన్నట్టు విజయ్, మీరు పెందలాడే తిరిగి రండి. ఇవాళ రాత్రికి నీ డిన్నర్ ఇక్కడే. డిన్నర్? ఓకే సార్, ఓకే. పదండి అంకుల్. అదే విజయ్,
ఇంకా ఆలస్యం చేస్తే చీకటి పడుతుంది. వండర్ఫుల్. ఏమిటి మీ టేస్ట్ సార్. దేని గురించి? చూడండి సార్, ఫర్నిచర్ బ్యూటిఫుల్. బాంబే నుంచి స్పెషల్ గా ఆర్డర్ చేసి తెప్పించానయ్యా. 10 సంవత్సరాలైనా చెక్కు చెదరలేదు మరి. అంకుల్ మనం వచ్చేదాకా ఫర్నిచర్ ఇక్కడే ఉంటుంది, తర్వాత వచ్చి మాట్లాడుకుందాం. పదండి అంకుల్. పర్ఫెక్ట్. అసలు ఈ ఇంటి ప్లాన్ లోనే ఉంది మజా. బ్యూటిఫుల్. తిరిగి వచ్చాక 2 రోజులు ఇంటి గురించే మాట్లాడుకుందాం. పదండి అంకుల్. ఎక్కడికి రా వెళ్తున్నారు? మేము సరదాగా పిక్నిక్ వెళ్తున్నాం. మరి నన్ను తీసుకెళ్ళరా? నిన్న ఏ మాతోనా? ఒక ఆడపిల్ల మాతో ఒంటరిగా వస్తే నలుగురు 4 విధాలుగా అనుకుంటారు. మీరేమంటారు సార్? నాన్ సెన్స్. ఈ రోజుల్లో అలా అనుకునేది ఎవరయ్యా? అందరు కలిసే వెళ్ళండి. అలాగే డాడీ. సార్ మీరు చాలా ఫార్వర్డ్ సార్. ఇది కరుణ, మాకు చెయ్యందరి దూరంలో నువ్వు రావాలి సుమా. రే ఫ్రెండ్, చలో సార్. మీరు చాలా మంచివారు సార్. Good luck, good luck. చాలా చాలా మంచివారు సార్. వస్తాను డాడీ. Right. ఏదైనా మాట్లాడండి. నిండు 100 ఏళ్ళు నీ మాటలు వింటూ గడపాలని ఆశ. అయితే ఆలస్యం ఎందుకు? ఆ ఆశ తీరేందుకు వెంటనే ముహూర్తం పెట్టిస్తే సరిపోతుందిగా. అబ్బా, మేము మగపెళ్లి వాళ్ళం. ఆ ప్రపోజల్ ఏదో ఆడపెళ్లి వాళ్ళ దగ్గర నుంచే రావాలి. సరే బాబు, మా నాన్నగారిని మీ బాబాయ్ గారి దగ్గర పంపిస్తాం. ఓకే. అరుణ అనే మంచి అమ్మాయికి విజయ్ అనే కొంటి కుర్రోడికి పెళ్లి చేస్తాం. ఆ మర్నాడే హనీమూన్ షిప్ లో ప్రారంభం అవుతుంది. ఆ షిప్ లో అంకుల్ అంకుల్ అలా తిరుగుదామని మీరు ఇక్కడ సెటిల్ అయిపోయారేంటి? మీరు మాట్లాడుకుంటే మరి నేనెందుకు? అరే, నువ్వు ఇలాంటి విషయాలు మాట్లాడటానికి ఇంకా కొన్నాళ్ళు ఆగాలరా బాబు. ఏమక్కర్లేదు, నేను రోజు మా క్లాస్ అమ్మాయి రాజుతో ఈ విషయాలే మాట్లాడుకుంటాను. ఏ విషయాలు? అదే షిప్ గురించి. అదిగా మీరు మాట్లాడుకునేది. అవునవును. అవునవును. కొట్టుకోండి బాబు, మన అలా ఆడుకుందామా? ఆట? మీరు నన్ను పట్టుకోలేరు. ఛాలెంజ్. ఛాలెంజ్? ఛాలెంజ్ అనే మాట వినిపిస్తే ఊరుకోలేను నేను. విజయ్, పద గడిపేవద్దు చూద్దాం. పద. మధు ఎక్కడ? అవును ఇక్కడ. మధు! బంటి, మధు! బంటి, మధు! బంటి, మధు! బంటి, మధు! బంటి, మధు! బంటి, మధు! మధు! బంటి. మధు! ఏమిటి? మధు కనిపించలేదు. అవును సార్, తనతో ఆడమని మారాన్ చేశాడు. తాను దాక్కుంటారని తనని వెతికి పట్టుకోమని అన్నాడు. 2-3 సార్లు కనిపించాడు. ఆ తర్వాత చుట్టుపక్కలంతా వెతికి చూసాం. ఒక చోట ఏమైందమ్మా? ఏమైంది? సముద్ర పొడ్డున గిటార్ కనిపించింది. మధు జాడ కనిపించలేదు. అంటే మధు గాడ్